Hi students, next new subject data communication and computer networks nindi. So first concept, introduction of computer network. So computer network nothing but it is a collection of or multiple devices connected together. It is called computer network. Okay, so definition చూద్దాం. A computer network is a group of devices connected with each other through a particular cable or a optical fiber వైర్స్ సమ్ లింక్స్ ద్వారా మనం నెంబర్ ఆఫ్ మల్టిపుల్ కంప్యూటర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ డివైజెస్ కనెక్ట్ అయితే దాన్ని కంప్యూటర్ నెట్వర్క్ అని కాల్ చేస్తాం. ఓకే, సో ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనేది కనెక్ట్ చేసి డేటా అనేది ట్రాన్స్ఫర్ బిట్వీన్ ది డిఫరెంట్ లొకేషన్స్ ఆర్ డిఫరెంట్ పర్సన్స్ ఆర్ డిఫరెంట్ క్లయింట్స్. ఓకే, డేటా షేరింగ్కి నెక్స్ట్ మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్కి ఇక్కడ మనకి యూజ్ అవుతుంది. డెఫినేషన్ చూద్దాం. ఏ కంప్యూటర్ నెట్వర్క్ is a group of devices connected with each other through a transfer media, through a transmission medium such as wires or cables or optical fiber or some links. Okay, this is known as computer network. సో ఈ కనెక్టెడ్ డివైస్ ఈజ్ నథింగ్ బట్ కంప్యూటర్, ప్రింటర్స్ లైక్ మొబైల్స్, స్కానర్స్, ఇవన్నీ మనం ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఈ డివైజెస్ అనేది మనం టుగెదర్గా కనెక్ట్ చేస్తే దాన్ని కంప్యూటర్ నెట్వర్క్ అని కాల్ చేస్తాం. ఓకే, సో ఆ పాయింట్ కూడా రాద్దాం. కనెక్టెడ్ డివైజెస్ కెన్ బి computers, printer and scanner ఎక్సెట్రా ఏవైనా చెప్పచ్చు. సో ఏదైతే గ్రూప్ ఆఫ్ డివైజెస్ మనం కనెక్ట్ చేస్తామో ఆ డివైస్ని మనం నోడ్స్ అని అంటాం. నోడ్స్ ఆర్ నథింగ్ బట్ ఆల్సో కాల్డ్ యాజ్ వర్క్ స్టేషన్స్. నోడ్స్ అన్న వర్క్ స్టేషన్స్ అనే ఈ సేమే. సో ద కనెక్టెడ్ డివైజెస్ ఆర్ నోన్ యాజ్ నోడ్స్. ద కనెక్టెడ్, సో ఇప్పుడు చెప్పుకున్న మనం ఏ గ్రూప్ ఆఫ్ ఒక డివైజెస్ కనెక్టెడ్ ఈచ్ అదర్ అనుకుంటున్నాం కదా, ఆ కనెక్టెడ్ డివైస్నే మనం నోడ్ అని కాల్ చేస్తాం. ఓకే, మీకు నోడ్ అనేది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటేటివ్లో మీకు ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు దీని నుండి. సో నోడ్ అంటే ఏంటి అంటే ద కనెక్టెడ్ డివైజెస్ ఆర్ నోన్ యాజ్ నోడ్ ఆర్ వర్క్ స్టేషన్స్. known as node or workstations. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ నోడ్ అంటే కంప్యూటర్, ప్రింటర్, మొబైల్ ఇవన్నీ చెప్పుకోవచ్చు. మెయిన్ పర్పస్ ఆఫ్ ది కంప్యూటర్ నెట్వర్క్ అంటే ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ టు సెండింగ్ అండ్ రిసీవింగ్ ది డేటా స్టోర్డ్ ఇన్ అదర్ డివైజెస్ ఓవర్ ది నెట్వర్క్ అండ్ షేర్ రిసోర్సెస్ అమాంగ్ ది డివైజెస్ ఇన్ ది నెట్వర్క్. సో మన డేటా అనేది అదర్ డివైజ్లో స్టోర్ చేసిన డేటాని సెండర్ రిసీవ్ చేయొచ్చు, లేదా రిసోర్సెస్ అంటే డిపెండ్ ఆన్ ది నీడ్ బట్టి మనం రిసోర్సెస్ కూడా మనం సెండర్ రిసీవ్ చేయొచ్చు త్రూ నెట్వర్క్స్ ద్వారా. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది నెట్వర్క్. ఎగ్జాంపుల్ డయాగ్రామ్ చూద్దాం. సో లైక్ ఇక్కడ సో సర్వర్ నుండి మనం డిఫరెంట్ డివైజెస్కి త్రూ కంప్యూటర్ నెట్వర్క్ ద్వారా మనం త్రూ నెట్వర్క్ అంటే కేబుల్ ఆర్ లింక్ ఆర్ పర్టికులర్ ఆప్టికల్ ఫైబర్ ద్వారా మనం కనెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ది సర్వర్ అండ్ దిస్ ఈజ్ ది కంప్యూటర్ 1, కంప్యూటర్ 2, దిస్ ఈజ్ a printer, this is a laptop. So this is the computer network. ఒక
సర్వర్కి గ్రూప్ ఆఫ్ డివైజెస్ని మనం కనెక్ట్ చేసాం. సో దీని మెయిన్ పర్పస్ ఏంటి, షేరింగ్ బిట్వీన్ ది డిఫరెంట్ డివైజెస్ అండ్ షేరింగ్ ది మల్టిపుల్ రిసోర్సెస్. ఓకే, డిపెండ్ ఆన్ ది సిచ్యువేషన్. సో దట్ ఈస్ మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది కంప్యూటర్ నెట్వర్క్. సో మనం డేటాని షేర్ చేసి సెండర్ రిసీవ్ చేసుకోవడం, నెక్స్ట్ రిసోర్సెస్ని మనం షేర్ చేసుకోవడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇట్ విల్ ఇంప్రూవ్ ది వర్క్ పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవడం కోసం. సో ఇక్కడ మనకి మెయిన్ అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అప్లికేషన్స్లో చూద్దాం. సో టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ నెట్వర్క్ కాన్సెప్ట్. ఫస్ట్ వన్, బిజినెస్ అప్లికేషన్స్. business applications. Next, second one, home applications. Next one, mobile uses. Next, social uses. So మెయిన్గా అప్లికేషన్స్ ఇన్ నెట్వర్క్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ బిజినెస్ అప్లికేషన్స్? సో బిజినెస్ అప్లికేషన్స్ అంటే లైక్ ఒక సర్వర్ నుండి 2 క్లయింట్స్, క్లయింట్ 1, క్లయింట్ 2. ఓకే, సో ఈ 2 క్లయింట్స్ అనేది ఒక నెట్వర్క్కి కనెక్ట్ అయ్యి ఒక సర్వర్ని మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ సర్వర్ అనేది డేటా అనేది స్టోర్ చేసి ఈ both clientsకి when we need to retrieve the data, it will access that server. సో ఇక్కడ సర్వర్ అనేది ఎందుకు మెయింటైన్ చేస్తున్నారంటే ఈ ఇద్దరు క్లయింట్స్ అండ్ 2 or more clients are connected in this network, it will retrieve from server. సో డేటా అనేది ఫర్దర్ యూజ్ కోసం రిట్రైవ్ చేయడం కోసం ఈ క్లయింట్స్ అనేవారు సర్వర్ని మెయింటైన్ చేస్తూ, సో యాక్సెసిబిలిటీ అనేది ఈ కనెక్టెడ్ క్లయింట్స్కి మాత్రమే అర్హత ఉంటుంది. ఓకే, సో వీళ్ళకి మాత్రమే యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో ఈ సర్వర్ని ఈ విధంగా మెయింటైన్ చేసి ఇక్కడ డిఫరెంట్ కమ్యూనికేషన్స్ అండ్ రిసోర్స్ షేరింగ్ డిపెండ్ ఆన్ ది సిచ్యువేషన్స్ బట్టి రిసోర్స్ షేర్ చేయడం కానీ, ఫిజికల్ లొకేషన్స్ కానీ, ఒక ప్రోగ్రామ్ లైక్ ప్రింటర్స్, ఇవన్నీ మనం డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇలాంటి అప్లికేషన్స్ మనం బిజినెస్ అప్లికేషన్స్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్, ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ రిసోర్స్ షేరింగ్, ఫిజికల్ లొకేషన్స్ ఇలాంటివన్నీ షేర్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ టాస్క్ వచ్చేసరికి సర్వర్ క్లయింట్ ఆర్ క్లయింట్ సర్వర్ మోడల్. సో మనం ప్రీవియస్ దాంట్లో పీర్ టు పీర్ ఇవన్నీ వినే ఉంటాం. సో అవన్నీ మనం సింగిల్ యూజర్ అనమాట. ఇక్కడ బిజినెస్కి వచ్చేసరికి మల్టిపుల్ క్లయింట్స్ అనేది నీడ్ ఉంటుంది కాబట్టి సో క్లయింట్ టు సర్వర్, సర్వర్ టు క్లయింట్ మోడల్ అనేది డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక సర్వర్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ అనేది కనెక్ట్ అయ్యి సో డేటా షేరింగ్, రిసోర్స్ షేరింగ్కి ఇక్కడ ఎక్కువగా నీడ్ ఉంటుంది కాబట్టి సో క్లయింట్ సర్వర్ మోడల్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, కమ్యూనికేషన్ మీడియం. So communication medium is nothing but a computer network behaves as a communication media among the users. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ అనేది ఎంప్లాయీస్ అనేది కనెక్ట్ అయి ఉంటారు ఒక సింగిల్ నెట్వర్క్కి, ఒక సింగిల్ సర్వర్కి. సో అయ్యేటప్పుడు వాళ్ళ యొక్క వర్క్లో 1 person to another persons ఆర్ మల్టిపుల్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఒక మీటింగ్ అని ఏదైనా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కమ్యూనికేషన్స్ మీడియం సపోర్టింగ్తో వాళ్ళు కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో అలాంటి టైప్ ఆఫ్ మోడల్ మనం కమ్యూనికేషన్ మీడియా అంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఈ-కామర్స్. సో ఈ-కామర్స్ ఈజ్ నథింగ్ బట్ నవేడేస్ ఆల్సో మోస్ట్లీ developed in e-commerce sector. Each and every business organizations, computer network is also a important in business. So like Amazon, Flipkart, Meso, so different so many online business are available in nowadays. సో ఇక్కడ మనం ఈ-కామర్స్ అనేది సో మనం ఆన్లైన్ బిజినెస్ ఏవైతే ఉంటే అవన్నీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్, నెక్స్ట్ అమెజాన్,
ఇవన్నీ మనకి ఈ కామర్స్ కింద వస్తాయి. సో ఇక్కడ ఓవరాల్గా ఈ 4 పాయింట్స్ అనేది బిజినెస్ అప్లికేషన్స్ కింద వస్తుంది. సో ఇక్కడ బిజినెస్ అప్లికేషన్స్ అంటే అర్థమైంది కదా. సో డేటా షేరింగ్ కానీ, నెక్స్ట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఆన్లైన్ కమ్యూనికేషన్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా యూజింగ్ నెట్వర్క్స్ ద్వారా మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం, సెండ్ అండ్ రిసీవింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ హోమ్ అప్లికేషన్స్. హోమ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? యాక్సెస్ టు రిమోట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ పర్టికులర్ హోమ్లో మనం అంటే ఫర్దర్ అవుట్ సైడ్ ది హౌస్ ఎవరైనా పర్సన్ ఉంటే, సో మనం ఇన్సైడ్ ది హోమ్లో ఉన్న డివైస్కి మనం రిమోట్ కంట్రోల్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, యాక్సెస్ టు ది రిమోట్ ఇన్ఫో అంటాం. నెక్స్ట్ పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్. ఒక పర్సన్ అంటే ఇంకో పర్సన్కి కమ్యూనికేషన్ కూడా పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కామర్స్ అంటే మనం ఇంట్లోనే ఉంటూ ఈ నెట్వర్క్ కనెక్ట్ అవ్వడం వల్ల డివైజెస్ అవుట్ సైడ్ ఉన్న మనం కామర్స్ ఆన్లైన్ షాపింగ్ కానీ లేదా అదర్ పర్సన్ వేరే లొకేషన్లో ఉన్న పర్సన్ డేటా షేరింగ్ కానీ, పర్చేజెస్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా పాసిబుల్ అవుతుంది. దట్ ఈస్ ద హోమ్ అప్లికేషన్స్. ఓకే, హోమ్ అప్లికేషన్స్ కింద వస్తాయి. నెక్స్ట్ మొబైల్ యూజెస్. So mobile uses nothing but a mobile computers such as laptops and handheld computers are one of the fastest growing segments of the computer industry. Their sales have already overtaken those the desktop computers. So ikkada why would anyone want to one people? సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా మనం మొబైల్స్ ఎక్కువ కంప్యూటర్ ఆపరేటింగ్ చేస్తాం. ఎందుకు అంటే అందరికీ ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ అవైలబుల్గా ఉండవచ్చు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యావింగ్ మొబైల్స్ నవే డేస్ ఆఫెన్ వాంట్ టు యూస్ దేర్ మొబైల్స్ డివైజెస్ టు రీడ్ అండ్ సెండ్ ఈమెయిల్స్, ట్వీట్స్ అండ్ వాచ్ మూవీస్ అండ్ మ్యూజిక్ డౌన్లోడ్స్, ప్లే గేమ్స్, సింప్లీ టు సర్ఫింగ్ ది వెబ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ మొబైల్స్. ఓకే, మొబైల్లో మనం గూగుల్ సెర్చ్ కానీ, గేమ్స్ కానీ, మూవీస్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి పాసిబుల్ యాక్సెస్ ఉంటుంది. కాబట్టి సో మెయిన్గా మొబైల్స్ అనేది ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం. సో దట్ ఈస్ ద మొబైల్ యూజెస్. నెక్స్ట్ సోషల్ ఇష్యూస్. సో ఇక్కడ మనకి ఓల్డెన్ డేస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయో ఇష్యూస్ కూడా అలాగే రేజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ నెట్వర్క్, మెసేజ్ బోర్డ్స్లోని, కంటెంట్ షేరింగ్ సైట్స్లోని అండ్ ఏ హోస్ట్ ఆఫ్ ది అదర్ అప్లికేషన్స్లో allows the people to share their views with the like-minded individuals. సో ఇక్కడ మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళ యొక్క పర్సనల్స్ కానీ, గార్డెనింగ్ కానీ, హాబీస్ కానీ, వాళ్ళ యొక్క టెక్నికల్ టాపిక్స్ కానీ షేరింగ్ చేయడం వల్ల సమ్ ఇష్యూస్ వస్తాయి. సో దాన్ని కూడా రెక్టిఫై చేస్తూ ఓవర్కమ్ కూడా చేయొచ్చు, దాని సెక్యూరిటీ మెయింటైన్ చేస్తూ. ఓకే, సో ఇవి మనకి వాట్ ఈజ్ కంప్యూటర్ అండ్ ది అప్లికేషన్స్ ఆఫ్ ది కంప్యూటర్ నెట్వర్క్స్. నెక్స్ట్ కమింగ్ క్లాస్లో కాంపోనెంట్స్ ఆఫ్ ది నెట్వర్క్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.